హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ ఫుడ్ అవర్ హెల్త్. మన ఛానల్లో మనం బన్సీ రవ్వ ఉప్మా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పుకోబోతున్నామండి. చూసారా ఎంత పొడి పొడిగాను అంతే టేస్టీగా ఉంటుంది. మనం బయట తింటున్నప్పుడు రెస్టారెంట్స్లోని పొడి పొడిగా టేస్టీగా ఉంటుంది కదా, అదే స్టైల్ అండ్ అదే టేస్టీగా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాము. మరి పొడి పొడి అండ్ టేస్టీ బన్సీ రవ్వ ఉప్మా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అదే మన వీడియో. చాలా హెల్దీ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇందులోని కొన్ని వెజిటేబుల్స్ కూడా వేయబోతున్నాము, ఇంకా హెల్తీగా తయారు చేసుకోబోతున్నాం. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఇక్కడ బన్సీ రవ్వ నేను 1 కప్ తీసుకున్నాను. ఇది ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇందులో ఆయిల్ ఏమీ వేయక్కర్లేదు, జస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రోస్ట్ చేసినప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, అప్పుడు కొంచెం దింపేసుకోండి. ఇలా దింపుకుని ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోని ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినగపప్పు వేసి రోస్ట్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ మనం మామూలు ఉప్మాలోకి ఎలా వేసుకుంటామో తాలింపు అలాగే వేసుకోవాలి. ఇవన్నీ రోస్ట్ అయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరుక్కుని ఇందులోకి వేసుకోవాలి. ఇక్కడ నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ కూడా చిన్నది తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు ఒక 7 తీసుకున్నాను. ఇలా మధ్యలో కట్ చేసి వేసుకుంటున్నాం. అండ్ 1 ఇంచ్ అల్లం కూడా ఇలా తురిమి వేసుకోండి. రుచికి సరిపోయినట్టు సాల్ట్ వేసి కలుపుకోవాలి. అలాగే కాస్త కరివేపాకు, ఉప్మాలో కరివేపాకు లేకపోతే అలాగా కంపల్సరీ కరివేపాకు వేయాలి. అలాగే సన్నగా తరుక్కున్న ఒక చిన్న సైజ్ క్యారెట్, ఇవన్నీ ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మన డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బన్సీ రవ్వ, అది కూడా వేసి కలిపేసుకోవాలి. మామూలుగా మన ఉప్మాలో అయితే నీళ్ళు మరిగినప్పుడు వేస్తాం కదా బొంబాయి రవ్వ, దీనికి అలా కాదు. దీనికి తాలింపులోనే వేసుకుని రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా హెల్దీ అండి. నేను 1 కప్పు రవ్వ వేసాను కదా, దానికి 4 కప్పుల వాటర్ వేస్తున్నాం. మనం మామూలుగా బొంబాయి రవ్వ చేసుకుంటాం కదా ఉప్మా, దానికంటే ఇది చాలా హెల్దీ, కాకపోతే కొంచెం టైం టేకింగ్ అన్నమాట, అంతే. మరి ఇంత వాటర్ పోసాం కదా, వాటర్ అంతా మరిగిన వరకు టైం తీసుకుంటుంది కదా. ఇది కొంచెం దగ్గరికి అయింది కదా, ఇప్పుడు ఇందులోకి నెయ్యి తీసుకుందాం. ఇక్కడ నేను ఆవు నెయ్యి వాడుతున్నానండి. ఆవు నెయ్యి హెల్త్కి కూడా మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నీళ్ళగా ఉంది కదా, మూత పెట్టి 2 నిమిషాలు పెట్టేద్దాం. పొడి పొడిగా తయారైపోతుంది. ఇందులో మన వెజిటేబుల్స్ వేసిన వల్ల ఇది ఇంకా హెల్తీగా తయారైంది. చూసారా, మన ఉప్మా పొడి పొడిగా అయిపోయింది. మన ఉప్మా రెడీ అయిపోయింది, బన్సీ రవ్వ ఉప్మా. ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఎప్పుడైనా చిన్నపిల్లలు అల్లరి పెడతారు కదా అన్నం తినమని, వాళ్ళకి ఇలా బన్సీ రవ్వ ఉప్మా చేసి పెట్టండి, చాలా హ్యాపీగా తినేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, రైస్ కంటే దీంట్లోనే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, అంటే పిల్లలకి కావాల్సిన మినరల్, విటమిన్స్ అన్నీ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. దీని టేస్ట్ ఎలాగ ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.